Hi guys, very good morning to all of you. Name me Ravikran. Welcome back to the channel. So today I am in BMW dealership and BMW లో ఒక కొత్త కార్ వస్తుంది. ఇండియాలో ఇంకా లాంచ్ అవ్వలేదు. నేను ఇప్పుడు అదే కార్లో ఉన్నాను. దట్ ఈస్ న్యూ BMW i5. సో ఈ కార్ అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంది. నేను ఇప్పటివరకు దీని ఫీచర్స్ ఇవన్నీ చూశాను. ఆల్మోస్ట్ లైక్ టాప్ అండ్ అసలు ఒక కార్లో ఎలాంటి ఫీచర్స్ ఉండాలో అన్ని ఫీచర్స్ ఈ కార్లో ఉన్నాయి. దిస్ ఇస్ సెడాన్ కార్. చూడ్డానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే BMW 7 సిరీస్ ఏదైతే ఉంటుందో సేమ్ ఆల్మోస్ట్ దాంట్లో ఉన్న ఫీచర్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. అండ్ స్పెషల్ థింగ్ ఏంటంటే దీంట్లో ఉన్న ambient లైటింగ్ ఉంది కదా, చూడండి ఫ్లోటింగ్ ఎంత బ్యూటిఫుల్ కనబడుతుంది. లిటరల్లీ దీంట్లో కూర్చున్నప్పటి నుంచి ఐఎమ్ లవ్వింగ్ ఇట్. సో ఈ కార్ ఇది టోటలీ ఎలక్ట్రిక్ అనమాట. సో కూర్చున్నప్పుడు కూడా ఫీల్ బాగుంది. ఇట్స్ కంప్లీట్ లైక్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ అనుకోండి. యా, ఇట్స్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్, నథింగ్ బట్ ఇట్స్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్. పవర్ అండ్ టాప్ ఫిగర్స్, దీన్ని రేంజ్ ఎలా ఉంటుంది ఏంటనేది ఎవ్రీథింగ్ చెప్తాను. ఇంకా ఇండియాలో లాంచ్ అవ్వలేదు, జనవరి అట్లా లాంచ్ అవుతుంది ఇండియాలో. సో ఈ కార్ని స్పెషల్గా ఫీచర్ చేస్తున్నాను. సో వీడియో చూడండి ఎండ్ వరకు. ఈ కార్లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మన ఛానల్ని షేర్ చేస్తుండండి. ఎందుకంటే మోర్ వీడియోస్ వస్తూనే ఉంటాయి ఛానల్లో, డిఫరెంట్ కంటెంట్. బికాజ్ నేను ఫారిన్ కంట్రీలో ఉన్నా కాబట్టి ఇక్కడ కొన్ని స్పెషల్ కార్స్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా ఫీచర్ చేస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కార్ బయటికి వెళ్దాము. సో అవుట్ సైడ్ నుంచి ఎక్స్టీరియర్ లుక్ ఎలా ఉంది ఏంటనేది చూపిస్తాను. లెట్స్ గెట్ అవుట్ సైడ్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దిస్ ఈస్ ద ఆల్ న్యూ BMW i5 M60 X Drive. సో X Drive అంటే ఈ కార్ ఆల్ వీల్ డ్రైవ్. కార్ లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ కార్ స్పెషల్ ప్లేస్లో ఇక్కడ డిస్ప్లే పెట్టుంది. అండ్ ఈ కార్ నెక్స్ట్ లాంచ్ అవుతుంది యాజ్ ఐ సెడ్. సో డిజైన్ ఆస్పెక్ట్లో చూసుకుంటే ఇది ఆల్మోస్ట్ లైక్ బిగ్ M కార్స్ ఉన్నాయి కదా, సో M కార్స్ లాగానే ఉంది. అండ్ ఇది M స్పోర్ట్ ప్యాకేజ్ కూడా. సో టోటల్ కార్ మొత్తం చూసినా కూడా మనకి M బ్యాడ్జింగ్స్ అనేవి దీంట్లో ఉంటాయి. సో ఓవరాల్ ఒకసారి నేను టోటల్ 360 లుక్ చూపిస్తాను, దాని తర్వాత ఎవ్రీథింగ్ చెప్తాను. సో మీకు సైడ్ ప్రొఫైల్ చూస్తే మీకు వీల్స్ కూడా దీన్ని టోటల్లీ డిఫరెంట్ ఉన్నాయి. 21 ఇంచ్ వీల్స్ వస్తున్నాయి. అండ్ ఇది మనకి టోటల్ సైడ్ ప్రొఫైల్. ఆల్మోస్ట్ ఈ కార్ అయితే చూడడానికి కొంచెం 7 సిరీస్ లాగా ఉంది, బట్ సైజ్ ఆఫ్ 5 సిరీస్ సైజ్ అనమాట ఇది. సో ఇది రియర్ సెక్షన్. ఇట్ సేస్ M60 i5 BMW న్యూ లోగో. సో బ్లూ కలర్ ఉంది చూడండి, ఇది మొత్తం బ్లూ కలర్ అంటే ఇది ఎలక్ట్రిక్ అనమాట. ఎలక్ట్రిక్ కార్, ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్. ఇది టోటల్ ఇక్కడ నుంచి టోటల్ సైడ్ ప్రొఫైల్. ఈ కలర్ కూడా చూడడానికి చాలా అట్రాక్టివ్ ఉంది. నాకు తెలిసి ఇది ఇండియాలో లాంచ్ అయినప్పుడు ఇదే కలర్తో లాంచ్ చేస్తారు అనుకుంటున్నా. అండ్ అవుట్ సైడ్ నుంచి ఇక్కడ చూడండి, గ్లాస్ లోపల నుంచి ఇంటీరియర్ బ్యూటిఫుల్ ఇంటీరియర్ ఐ ఎవర్ సీన్. సో ఇప్పుడు మనం దీంట్లో ఉన్న బ్యాటరీ కానీ పవర్ దీని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. సో ఇది ఎలక్ట్రిక్ కార్ కాబట్టి దీంట్లో వాడింది 83.4 kWh లిథియం అయాన్ బ్యాటరీ. మీకు పవర్ ఏమో మీకు 601 bhp పవర్ వస్తుంది అండ్ 795 Nm టార్క్ వస్తుంది. సో జస్ట్ ఇమాజిన్ చేయండి, 795 Nm టార్క్ ఈ కార్ ప్రొడ్యూస్ చేస్తుందంటే 0 to 100 ఎంత స్పీడ్ వెళ్ళొచ్చు. సో 0 to 100 in 3.3 seconds, విచ్ ఇస్ ఫ్రీకింగ్ ఫాస్ట్. సో 3.3 సెకండ్స్లో 0 to 100 వెళ్తుందంటే ఇమాజిన్ ఒక సూపర్ బైక్ పుల్ చేసే ఏదైతే ఉంటుందో అంత మీకు పవర్ అయితే మీకు ఈ కార్ ఇస్తుంది, విచ్ ఇస్ కూల్. అండ్ ఫ్రంట్ డిజైన్లో చూసుకుంటే ఇక్కడ టోటల్ రాడార్ వచ్చింది. ఈ కార్లో టోటల్ రాడార్ సిస్టమ్స్ ఉన్నాయి. అండ్ ఇది మనకి కెమెరా, కింద ముందు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. అండ్ ఈ లైట్స్ ఉన్నాయి కదా, ఈ లైట్స్ కూడా టోటల్ ఆల్ LED అనమాట, బై LEDs విత్ ఆరో డిజైన్డ్ DRLs. ఇది ఇప్పుడు న్యూ BMW కార్స్ అన్నిటికీ కూడా LED షేప్ అనేది మారిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ షేప్ అనేది ఈ విధంగా వచ్చింది. అండ్ ఇక్కడ చూస్తే ఇది యాక్టివ్ వెంట్, మీకు ఫ్రంట్ సెన్సర్స్ వచ్చాయి. బ్లైండ్ స్పాట్ డిటెక్షన్కి ఇక్కడ కూడా ఒక సెన్సార్ అనేది ఉంది. సో ఇది మనకి టోటల్ ఫ్రంట్ నుంచి ఫీచర్స్ అయితే దీని ఈ విధంగా ఉంది. లైట్ రిఫ్లెక్షన్ వల్ల అంత కరెక్ట్ ఫోకస్ అవ్వట్లేదు, బట్ లుక్స్ రియల్లీ గుడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. ఇట్ ఈస్ బిగ్. అంటే మనకి ఈ ఫ్రంట్ బానెట్ ఉంది కదా, ఇది కూడా చాలా పెద్ద ఉంది. ఆ ఫ్రంట్ చూస్తే మనకు ఒక బాక్స్ షేప్లో మనకి వ్యూ అనేది వస్తుంది. లుక్స్ కూల్. అండ్ ఈ కార్లో ఏంటంటే కార్బన్ ఫైబర్ పార్ట్స్ కూడా దీంట్లో ఉన్నాయి, కార్బన్ ఫైబర్ ఇన్సర్ట్స్. జనరల్గా M3, M4 ఇలాంటి కార్స్లో మనము కార్బన్ ఫైబర్ ఇన్సర్ట్ చూస్తుంటాము. సో ఈ కార్లో కూడా అలాంటి పార్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో సైడ్ ప్రొఫైల్ చూస్తే వీల్స్ ఉన్నాయి కదా, ఈ వీల్స్ కూడా ఏరోడైనమిక్ షేప్, ఏరో క్యాప్ వీల్స్ అంటారు వీటిని. డైమండ్ కట్ ఫినిష్ తోటి వచ్చింది. 21 ఇంచ్ వీల్ ఇది. మీకు టోటల్ BMW M క్యాలిపర్స్ వస్తున్నది. ఫ్రంట్ వెంటిలేటెడ్ డిస్క్, వెనకాల కూడా వెంటిలేటెడ్ డిస్క్. నాకు తెలిసి సస్పెన్షన్ కూడా యాక్టివ్ సస్పెన్షన్ ఉండాలి. సో కన్ఫర్మేషన్ అయితే లేదు దీనిది, బట్ డాంపింగ్ అయితే బాగుంటుంది.
సో నథింగ్ బట్ ఇది ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ కాబట్టి సస్పెన్షన్ కొంచెం స్టిఫే ఉంటుంది. ఒకవేళ మనం కంఫర్ట్ చేసుకోవాలనుకుంటే మేబీ సస్పెన్షన్ సెట్టింగ్స్లో చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉండొచ్చు. అండ్ ఇక్కడ చూస్తే ఈ సైడ్ మిర్రర్ క్యాప్ ఉంది కదా, ఇది కూడా టోటల్ కార్బన్ ఫైబర్. అండ్ ఇక్కడ కూడా కెమెరా వచ్చింది. అండ్ ఇది రిక్వెస్ట్ సెన్సర్. అండ్ ఈ సైడ్ ప్రొఫైల్లో మనకి ఈ విధంగా వస్తుంది. కొంచెం గ్లాస్ కూడా టింటెడ్ ఉంది యూవీ ప్రొటెక్షన్ తోటి. అండ్ ఈ పైన ఇది ఉంది కదా రూఫ్, మీకు సన్ రూఫ్ లాంటిది ఏం కనబడట్లేదు కదా, బట్ లోపల ఇదంతా కూడా టోటల్ గ్లాస్ అనమాట. సో లోపల మొత్తం గ్లాస్ ఇది. సో టోటల్ ఫుల్ వ్యూ ఉంటుంది. షార్క్ ఫిన్ యాంటీనా వచ్చింది మీకు. అండ్ ఇట్ సేస్ 5 అని వచ్చింది, i5ది. రియర్ కూడా సేమ్ మీకు వెంటిలేటెడ్ డిస్కే వస్తుంది. రియర్ బ్రేక్ క్యాలిపర్స్ అది కూడా రెడ్ కలర్లో వచ్చాయి. BMW ఇండివిజువల్ సంథింగ్ ఈజ్ రిటర్న్ హియర్. అండ్ ఇప్పుడు రియర్ సెక్షన్ చూస్తే ఇక్కడ బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ ది సెన్సార్స్. అండ్ కార్బన్ ఫైబర్ లిప్ వచ్చింది. రియర్ డిఫాగర్, షార్క్ ఫిన్ యాంటీనా, రియర్ స్టాప్ ల్యాంప్ అక్కడ ఉంది. అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్. అండ్ రియర్ ఇక్కడ స్టాప్ ల్యాంప్ కూడా ఉంది. సో ఇది చూసారా, సో ఇది రియర్ స్టాప్ ల్యాంప్ విత్ రియర్ డిఫ్యూజర్స్. అండ్ ఇది ఓపెన్ చేయాలనుకుంటే కూడా బూట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇది కూడా టోటల్ ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ అనమాట. అండ్ ఇది మనకి దీంట్లో ఉన్న స్పేస్ మనకి టోటల్ క్లోజ్డ్ ఉంది ఇదంతా. ఇది ఓపెన్ చేయడానికి ఏముండదు, బట్ స్టోరేజ్ స్పేస్ అయితే చాలా ఎక్కువ ఉంది. మనం పెట్టుకోవాలంటే కూడా చాలా లగేజ్ అయితే పెట్టుకోవచ్చు ఈ కార్లో. అండ్ పెట్టేస్తాను ఇది. ఎస్, ఇట్ ఈస్ క్లోజ్డ్. లైట్స్ అయితే 7 సిరీస్ నుంచి ఇన్స్పైర్డ్ ఉంది. అండ్ LED ప్రొజెక్షన్ అనేది పడుతుంది చూడండి ఇక్కడ కింద. సో ఇక్కడ నుండి అండ్ ఇక్కడ కనబడే ట్రయాంగిల్ షేప్ ఇది బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ సిస్టమ్. అండ్ ఇప్పుడు ద బ్యూటిఫుల్ పార్ట్ కమ్స్ ఇంటీరియర్. సో ఇంటీరియర్ ఓపెన్ చేయగా చూడండి లైట్స్ ఎట్లా చేంజ్ అయిపోతున్నాయి చూడండి, అంబియంట్ లైటింగ్. సో ఇదంతా కూడా ఒక మ్యూజిక్ అనేది వచ్చింది ఇప్పుడు. ఇట్ సేస్ ఐ. సో టోటల్ ఇదంతా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇందాక వైట్ వచ్చింది, ఇప్పుడు బ్లూ కలర్ వచ్చింది చూడండి. దిస్ ఈజ్ సో బ్యూటిఫుల్ మ్యాన్, సో బ్యూటిఫుల్. నాకు ఈ కారు ఇప్పటిదాకా చూసిన BMW కార్స్లో నాకు ఇది చాలా అంటే చాలా నచ్చింది. అండ్ స్టీరింగ్ వీల్, ఇక్కడ ఫ్లాట్ బాటమ్ వచ్చింది దీనికి. అండ్ డోర్స్ దగ్గర చూసుకుంటే డోర్స్ మీద కూడా ఇక్కడ కార్బన్ ఫైబర్ ఉంది. లాక్ అన్లాక్, 2 మెమరీ ఫంక్షన్స్, హార్మన్ కార్డన్ స్పీకర్స్ ఉన్నాయి. ఇది విండో కంట్రోల్స్, బూట్ లిడ్ ఇక్కడ నుంచి ఓపెన్ అవుతుంది. అండ్ లోపల సీట్స్ చూసుకుంటే ఇక్కడ మీకు థై సపోర్ట్ ఆల్రెడీ ఫిక్స్డ్ ఉందన్నమాట. అండ్ ఎలక్ట్రిక్ మీకు అసిస్టెడ్ సీట్స్ ఇవి. సో ఫ్రంట్ ఇద్దరికి కూడా. అండ్ ఇప్పుడు లోపల కూర్చుంటాను. సో ఇప్పుడు లోపల కూర్చున్నప్పుడు ఇంటీరియర్ ఈ విధంగా ఉంది. లైక్ ఒక వీడియో గేమ్లో ఆడిన కార్స్ ఎట్లా ఉంటాయి ఆ విధంగా ఉంది. లైక్ ఈ లైటింగ్ ఇవన్నీ కూడా నాకు తెలిసి నైట్ టైం ఇలాంటి కార్స్లో డ్రైవ్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. అండ్ యాక్చువల్లీ ఈ లైటింగ్ ఉంది కదా, ఇదంతా కూడా గ్లాస్ లోపల ఉందన్నమాట. ఇదంతా ఒక క్రిస్టల్ గ్లాస్ లాగా ఉంది. సో గ్లాస్ లోపల మనకి ఈ లైటింగ్ అనేది వచ్చింది. అండ్ ఇది బటన్స్ ఇక్కడ. సో లైటింగ్స్ గురించి అడాప్టివ్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. సో రోడ్కి తగ్గట్టు లైట్స్ అనేది అడాప్ట్ అవుతూ ఉంటాయి. అండ్ లెట్ మీ టర్న్ ఆన్ దిస్ లైట్స్. సో టోటల్ ఈ అంబియంట్ లైటింగ్ మనకి వెనకాల వరకు వెళ్తుంది. సో వెనకాల కూడా మనకి డోర్ హ్యాండిల్స్ దగ్గర వస్తుంది, అది కూడా చూపిస్తాను. సో ఇప్పుడు మెయిన్ స్టీరింగ్ వీల్ గురించి చూసుకుంటే స్టీరింగ్ వీల్ మీద BMW లోగో. సో స్టీరింగ్ వీల్ ఇస్ న్యూ. అంటే ఇక్కడ ఈ బటన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా టోటల్ న్యూ అనమాట. సో ఇప్పుడు న్యూ జనరేషన్స్ అన్నిటికీ కూడా ఈ విధంగా వస్తున్నాయి. సో ఇక్కడ క్రూజ్ కంట్రోల్ ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఈ క్రూజ్ కంట్రోల్లో కూడా దీనికి అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఉంది. మీకు కెమెరాస్ ఉన్నాయి, ఫ్రంట్ రేడార్ ఉంది. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఎలా పనిచేస్తుంది అంటే నార్మల్ క్రూజ్ కంట్రోల్ లాగా మన స్పీడ్ సెట్ చేసామనుకోండి అదే స్పీడ్ వెళ్తూ ఉంటుంది. సో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్లో మనకి ఈ కెమెరా రేడార్ని బట్టి ముందటున్న వెహికల్ని డిటెక్ట్ చేసుకొని ఆ వెహికల్కి తగ్గట్టే స్పీడ్ వెళ్తుంది. ఒకవేళ సపోజ్ ఫ్రంట్ వెహికల్ స్లో అయింది అనుకోండి, ఈ కార్ కూడా ఆటోమేటిక్గా స్లో అయిపోతుంది. అండ్ లేన్ డిపార్చర్ వార్నింగ్ అది కూడా ఉంది, లేన్ అసిస్ట్ కూడా ఉంది, లేన్ కీపింగ్ది. అంటే ఒకటే లేన్లో కార్ వెళ్తూ ఉంటుంది. సో క్రూజ్ కంట్రోల్ వాడుతున్నాము, అడాప్టివ్లో ఉన్నామనంటే ఒకటే లేన్ ఫాలో అవుతుంది. ఫ్రంట్ స్లో అయితే ఇది కూడా స్లో అయిపోతుంది. సో అలాంటిది కూడా ఉంది. అండ్ ఆటోమేటిక్గా స్లో అయిపోతుంది అనమాట. ఎవరైనా అడ్డం వచ్చినా కూడా స్లో అయిపోతూ ఉంటుంది. అండ్ ఇది మీకు మీడియా కంట్రోల్స్ అన్నీ కూడా ఇక్కడ వచ్చాయి. అండ్ ఇక్కడ ఒక ప్యాడల్ షిఫ్టర్ లాంటిది ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఉంటుంది, బూస్ట్ అని. ఇది క్లిక్ చేయగానే పవర్ అనేది కొంచెం మనకి ఎక్స్ట్రా సడన్గా పుష్ అనేది ఇస్తుంది అనమాట. సో అది. అండ్ ఇంకోటి ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, ఆటోమేటిక్ వైపర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ సెంటర్ స్క్రీన్లో మీకు పవర్ ఎంత వస్తుంది, టార్క్ ఎంత వస్తుంది అనేది చెప్తుంది. అండ్ ఇక్కడ టోటల్ రేంజ్ చెప్తుంది. అండ్ ఈ కార్ది మనం రేంజ్ కూడా చూసుకుంటే మనకి 474 కిలోమీటర్స్ ఆఫ్ ఫుల్ రేంజ్ వస్తుంది. రియల్ టైంలో మేబీ 400 వరకు అయితే రావచ్చు, 370 to 400 మధ్యలో ఉండొచ్చు దీని రేంజ్. సో ఇది ఎక్స్పెక్టెడ్. అండ్ ఇప్పుడు ఇక్కడ సెంటర్ కన్సోల్ చూస్తాను. సెంటర్ డిస్ప్లే ఉంది కదా, ఇదంతా కూడా టోటల్ కర్వ్డ్ డిస్ప్లే. సో డిస్ప్లే బ్రైట్నెస్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీకు హెడ్సప్ డిస్ప్లే కూడా వచ్చింది. సో మీకు స్పీడ్ ప్రొజెక్షన్, నావిగేషన్ అవన్నీ కూడా ఇక్కడ ప్రొజెక్ట్ అవుతాయి. అండ్ ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను. సో ఇది సేమ్ IX నుంచి తీసుకున్న డిజైన్ ఇన్స్పిరేషన్. సో హోమ్ అండ్ మెనూ,
సో మెనూలో మనకి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి డిఫరెంట్వి. అండ్ నేను ఇప్పుడు వెహికల్ సెట్టింగ్స్కి వెళ్తాను. సో వెహికల్ స్టాటస్ ఇదంతా. అండ్ డ్రైవింగ్ సెట్టింగ్స్కి వెళ్తే డ్రైవింగ్ అసిస్టెన్స్లో మీకు పార్కింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి, డ్రైవింగ్ అసిస్టెన్స్ ఉంది, డిస్టెన్స్ కంట్రోల్ అంటే ఫ్రంట్ కార్కి స్పీడ్ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇది డ్రైవ్ ట్రైన్ అండ్ చాసీ. సో దీని లోపల వెళ్తే మనకి ఎనర్జీ రికవరేషన్ ఉంది, అంటే రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్. సో ఎంతవరకు కావాలి అనేది, స్లో కావాలా ఎక్కువ కావాలనేది ఇక్కడ నుంచే మనం చేంజ్ చేసుకోవచ్చు. లో, మోడరేట్, హై, అడాప్టివ్ అంటే మనకు నడుపుతున్న మోడ్ని బట్టి ఉంటుంది అనమాట. అండ్ ఇది మనకి ఛార్జింగ్ స్టేటస్, ఇది మ్యూజిక్, అండ్ ఇది నావిగేషన్, అండ్ ఇది టోటల్ ఏసీ కంట్రోల్స్. సో మనకి ఇక్కడ జోన్స్ కూడా ఉన్నాయి చూడండి, ప్యాసింజర్ సైడ్, డ్రైవర్ సైడ్, ప్రీ కండిషనింగ్. సో రిమోట్ స్టార్టింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ప్రీ కండిషనింగ్ ఇవన్నీ సెట్ చేసినామంటే బయట నుంచే కార్ అనేది కూల్ ఉన్నప్పుడు మనం లోపల వచ్చేయచ్చు. అండ్ ఇవన్నీ కూడా ఏసీ ఇవి. అండ్ ఇక్కడ మెయిన్ బటన్, అండ్ ఇక్కడ కాలింగ్ ఫంక్షన్స్. సో మీకు ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా ఉంటుంది, కొన్ని యాప్స్ యూజ్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ ఇది డ్రాగ్ చేస్తే మీకు నోటిఫికేషన్ ప్యానల్ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఇది మీకు దీని గురించి. అండ్ ఏసీ వెంట్ అనేది మీకు ఇక్కడ వచ్చింది, ఈ చిన్న ఇక్కడ బార్ ఉంది, ఇక్కడ 2 ఎయిర్ వెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీకు మూవ్ చేసుకోవడానికి ఏం లేదు కదా, దీనికి ఈ ప్లేస్లో వచ్చింది చూడండి, ఇక్కడ చిన్న ఒక బటన్ నాబ్ లాగా ఉంది. సో ఇది దీన్ని ఇట్లా రౌండ్కి ఇట్లా మూవ్ చేసుకుంటే మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. నేను ఇందాక X5లో చూసాను, X5లో ఒక నాబ్ లాంటిది ఉంది. సో ఇక్కడ ఈ విధంగా ఉంది. సో కొంచెం డిఫరెంట్ టచెస్ ఇచ్చారు. అండ్ దిస్ ఈజ్ కార్బన్ ఫైబర్, ఒరిజినల్ కార్బన్ ఫైబర్. అసలు ఇట్లా లైట్ పడుతుంటే మొత్తం ఇట్లా షైన్ అవుతుంది చూడండి, ఇది లుక్స్ రియలీ గుడ్. అండ్ మీకు ఒకసారి ఇక్కడ చూపిస్తాను. ఈ ప్యానల్లో మనకి మొబైల్ ఛార్జింగ్ ప్యాడ్, 2 కప్ హోల్డర్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ మీకు రైడింగ్ మోడ్స్ అంటే ఏముండవు దీంట్లో, డ్రైవ్, న్యూట్రల్, రివర్స్ ఇవి మాత్రం ఉంటుంది. అండ్ ఇక్కడ మోడ్స్ అని ఉంటుంది. ఈ మోడ్స్ అంటే మనకి రిలాక్సేషన్ మోడ్స్ టైప్ అనమాట. ఇక్కడ క్లిక్ చేశాను చూడండి, యాక్టివ్ ఉంది, స్పోర్ట్ ఉంది. స్పోర్ట్ క్లిక్ చేయగానే ఇక్కడ మొత్తం మోడ్ కలర్ చేంజ్ అయిపోతున్నాయి చూడండి. సో రెడ్ వచ్చింది ఇప్పుడు, ఎఫిషియెంట్. సో మూడ్ లైటింగ్ అనమాట, ఇది టోటల్గా అంతా మారిపోతూ ఉన్నాయి. ఇంకొకటి చేంజ్ చేస్తాను, ఎక్స్ప్రెసివ్. సో ఇది నాకు చాలా నచ్చింది, ఎల్లో విత్ బ్లూయిష్ కలర్. అసలు ఎంత బ్యూటిఫుల్గా చూడండి, ఇక్కడ కొంచెం డార్క్ బ్లూ వచ్చింది, లైట్ బ్లూ అయింది, అండ్ ఎల్లో. ఇదంతా కూడా ఫ్లోటింగ్ అవుతుంది, లుక్స్ రియలీ గుడ్. అండ్ ఇంకోటి చేంజ్ చేస్తాను, ఇంకోటి రిలాక్స్ మోడ్ అని ఉంది. రిలాక్స్ మోడ్ అవ్వగానే వెనకాల మొత్తం బ్లైండ్ అనేది క్లోజ్ అయిపోయింది ఇప్పుడు. అండ్ కలర్ కూడా కొంచెం డిమ్ అయిపోయింది. అండ్ ఇంకొకటి డిజిటల్ ఆర్ట్. అండ్ డిజిటల్ ఆర్ట్లో టోటల్ పర్పుల్ కలర్ వచ్చేసింది చూడండి, ఇదంతా కూడా. దిస్ ఇస్ సో కూల్. ఈ క్రిస్టల్ అనేది చాలా బాగా కనబడుతుంది నాకు, అసలు మతిపోయింది ఒకసారి దీన్ని చూడగానే. నెక్స్ట్ లెవెల్ కార్ ఇది. ఇండియాలో వచ్చినప్పుడు మీరు ఒక్కసారి ఈ కార్ని రియల్ టైంలో ఒకసారి చూడండి, డెఫినెట్లీ యూ హ్యావ్ టు సీ దిస్ కార్. కార్ మొత్తం ఎయిర్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి, ఫ్రంట్ బ్యాక్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇది హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్. అండ్ పైన చూసుకుంటే మీకు ఇక్కడ కెమెరా ఉంది. సో మనకి డ్రైవింగ్ అసిస్టెన్స్లో లైక్ డ్రైవర్ అలసిపోతుందంటే మనకు అది కూడా ఫీడ్బ్యాక్ చెప్తుంది. అండ్ ఇది లైటింగ్ ఫంక్షన్స్. అండ్ ఇది రూఫ్ అంటే మనకి షట్టర్ది అనమాట ఇది. అండ్ ఇక్కడ మీకు మిర్రర్ ఉంది విత్ వ్యానిటీ లైట్. అండ్ ఇక్కడ మనకి డాష్ బోర్డ్కి బటన్ ఇచ్చారు, క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ సైజ్ కూడా డీసెంట్ ఇనఫ్ ఉంది, ఇట్స్ గుడ్. అండ్ డోర్ పాకెట్స్లో కూడా ఇక్కడ కూడా ఇల్యూమినేషన్ వచ్చింది, డోర్ హ్యాండిల్ దగ్గర కూడా ఇల్యూమినేషన్ వచ్చింది. అండ్ ఇది టోటల్ మనకి సీట్ అనేది ఈ విధంగా ఉంది. సో టోటల్ ఏంటంటే ఇది కొంచెం డార్క్ విత్ బ్రౌన్ థీమ్ తోటి ఉంది కార్ అంతా కూడా, కంప్లీట్ ఒక స్పోర్ట్ కార్ లుక్ తోటి ఉంది. వెనకాల కూడా ఒకసారి మీకు చూపిస్తాను నేను. ఇది మనకి ఛార్జింగ్ డాక్ అనేది ఇక్కడ ఉంది. సో దీన్ని ఛార్జ్ చేయాలంటే మనకి ఒకవేళ పవర్ ఫాస్ట్ ఛార్జర్స్ ఉన్నాయనుకోండి 10 to 30 minutesలోనే 80% ఛార్జ్ అయిపోతుంది. ఒకవేళ హోమ్ ఛార్జర్ తీసుకుంటేనేమో మనకి 6 hours నుంచి 8 hours టైం అనేది పడుతుంది. అండ్ ఇది మనకి వెనకాల సన్ బ్లైండ్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో విండో రోల్ డౌన్. అండ్ ఇక్కడ సీట్స్ కూడా చూస్తే డ్యూయల్ ప్యాటర్న్ వచ్చింది చూడండి, ఇది అటెన్షన్ టు డీటెయిల్ వేరే లెవెల్ ఉంది. అండ్ ఒక సెడాన్ కార్లో మీకు ఇక్కడ చూస్తే ఏసీ అనేది మీకు ఈ పిల్లర్లో కూడా ఏసీ ఉంది, ఇది బి పిల్లర్లో. దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. అండ్ ఇక్కడ సెంటర్లో మళ్ళీ ఏసీ ఉంది. అండ్ ఇక్కడ స్క్రీన్స్ పెట్టుకోవడానికి ఇక్కడ మళ్ళీ ఆప్షన్ ఉంది. అండ్ టైప్ సి పోర్ట్. అండ్ ఇది టోటల్ స్క్రీన్ వెనకాల ఏసీ కంట్రోల్స్, 4 zone క్లైమేట్ కంట్రోల్. ఇది 4 passengers, 4 డిఫరెంట్ టెంపరేచర్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇది ఏసీ స్కూప్డ్ అవుట్ సీట్స్ ఉన్నాయి.
అండ్ కింద కూడా లైట్ ఇల్యూమినేషన్ ఉంది, అంటే సీట్ కింద. నేను ఒకసారి లోపల కూర్చుంటాను వెనకాల. సో వెనకాల నేను కూర్చున్నప్పుడు ఈ సీట్ కూడా టోటల్ బ్యాక్ సైడ్ పుష్ చేసి ఉంది, అయినప్పటికీ నాకు ఇంకా ప్లేస్ ఉంది. సో దిస్ ఈజ్ మోర్ కంఫర్టబుల్. అండ్ పైన హెడ్ రూమ్ చూస్తే హెడ్ రూమ్ కూడా చాలా ఎక్కువ ఉంది. 6 feet పర్సన్ కూడా కూర్చోవచ్చు ఈ కార్లో ఈజీగా. సో మనము కూర్చున్నప్పుడు కూడా ఆ లగ్జరీ ఫీలింగ్ అయితే వస్తుంది దీంట్లో డెఫినెట్లీ. ఇది స్పోర్ట్స్ కారే కానీ దిస్ ఈజ్ మోర్ కంఫర్టబుల్. నేను అసలు ఇంత ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. దిస్ ఈజ్ సూపర్ కూల్. యూ హ్యావ్ టు సీ. ఇండియాలో లాంచ్ అయినప్పుడు ఈ కార్ మీరు తప్పకుండా చూడాలి. ఇంకొక ప్యాసింజర్స్కి మనకి హెడ్ రెస్ట్ అనేవి ఉన్నాయి, ISO మౌంట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ రియర్ ఇది ఉంది కదా, దీనికి కూడా సన్ బ్లైండ్ అనేది ఉంది. దిస్ ఈస్ కూల్. అండ్ ఇప్పుడు టోటల్ బ్యాక్ సైడ్ నుంచి వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్. ఈ కార్లో కూర్చుంటే అలానే కూర్చోవాలి అనే ఫీలింగ్ అయితే వస్తుంది. దట్ ఈస్ సో గుడ్. దాట్ వాజ్ అబౌట్ ద ఇంటీరియర్ అయితే ఇట్స్ లవ్లీ. యూ హ్యావ్ టు సీ దిస్. అండ్ ఇప్పుడు ఈ కార్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే, ఈ కార్ ప్రైస్ మేబీ ఇండియాలో లాంచ్ అయినప్పుడు 1 crore అయితే ఉండొచ్చు. జనవరిలో మేబీ డెబ్యూ అవుతుంది ఈ కారు. దీనికంటే ఇంతకు ముందు వర్జన్ అవుతుందో i4, అది మనకి 70 to 90 మధ్యలో ఆ కార్ ఉంది కదా, దానిది నెక్స్ట్ వర్జన్ అనమాట. సో అది సపోజ్ ఒక 3 series అనుకోండి, ఇది 5 series. సో ఆ విధంగా ఒక సెగ్మెంట్ లెవెల్ అనేది ఎక్స్ట్రా. బట్ దిస్ ఈజ్ అనదర్ లెవెల్. లైక్ మనకు కావాల్సిన ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అన్నీ ఉన్నాయి. ADAS ఫీచర్స్ ఉన్నాయి, మనకి డ్రైవింగ్కి సంబంధించినవి ABS, EBD, ట్రాక్షన్ కంట్రోల్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, లేన్ అసిస్ట్, మీకు పెడెస్ట్రియన్ డిటెక్షన్, పార్కింగ్ అసిస్ట్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, అండ్ 21-inch అలాయ్ వీల్స్ ఉన్నాయి. మోర్ ఓవర్ పవర్ ఈజ్ లైక్ ఇన్సేన్. సో 0 to 100 in 3.3 seconds అంటే అసలు దట్ ఈస్ మ్యాడ్. సో యూ కెన్ ఫీల్ దట్ పవర్. సూపర్ బైక్లో వచ్చే ఫీల్ మనకి ఈ కార్లో వస్తుంది. అండ్ ఈ కార్ టాప్ స్పీడ్ కూడా మనకి 230 km/h టాప్ స్పీడ్, విచ్ ఈస్ క్రేజీ. i4 అవుతుంది, i4 మనకి ఆల్మోస్ట్ 160 to 190 మధ్యలో దాని స్పీడ్ ఉంది. దిస్ ఈస్ 230. నెక్స్ట్ లెవెల్. ఒక ఎక్స్క్లూజివ్ కార్ ఇక్కడికి వచ్చి ఫీచర్ చేస్తున్నా. ఐఎమ్ మోర్ హ్యాపీ, ఎందుకంటే లాంచ్ అవ్వని కార్ ఇక్కడ వచ్చి షూట్ చేస్తున్నా కాబట్టి. సో దిస్ ఈజ్ అబౌట్ ద న్యూ BMW i5 xDrive. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్లీ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ వీడియోస్ కమింగ్ అప్ సోన్. ఇంకా డిఫరెంట్ వీడియోస్ కూడా చేస్తాను. సో ఏ కార్స్ అయితే ఇండియాలో అవైలబుల్ లేవో అవి కూడా మీకు చేసి చూపిస్తాను. సో దట్ అవన్నీ కూడా చూస్తే మీకు క్లియర్గా ఒక ఐడియా అనేది వస్తుంది, ఏ కార్లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి అనేది. సీ ఇన్ అదర్ వీడియో. అంటే దెన్ బాయ్, దిస్ ఈజ్ రవి కిరణ్ సైనింగ్ ఆఫ్.